మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నాకు పీరియడ్స్ వచ్చేసాయని. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను పీరియడ్ స్కిప్ అయిన తర్వాత 2 సార్లు టెస్ట్ చేసుకున్నా, నాకు అది కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి డిలే పీరియడ్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను కదా. ఆ తర్వాత నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను, అక్కడ ఒక 3 అవర్స్ స్పెండ్ చేశాను. ఆ నెక్స్ట్ డే నాకు స్పాటింగ్ అయింది. అది కూడా మనకి ఓవలేషన్ టైంలో డిశ్చార్జ్ అవుతుంది కదా, వైట్ డిశ్చార్జ్, అలా తీగ డిశ్చార్జ్ అయిందనమాట రెడ్ కలర్లో. సో అది జరిగిన నెక్స్ట్ డే నేను వీడియో పోస్ట్ చేశాను మీకు. కానీ ఆ రోజు ఏమైందంటే, యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు నాకు పీరియడ్స్ వచ్చేసాయి అని చెప్పి. నేను ఈ రోజే టెస్ట్ చేసుకోవాలనుకున్నాను, బ్లడ్ టెస్ట్, కానీ పీరియడ్స్ వచ్చాయని చెప్పి నేను మీకు చెప్పాను కదా. సో ఆ రోజు మార్నింగ్ లేవగానే నాకు బ్లీడ్ అయిందనమాట. అది కూడా లైట్గా, అసలు బ్యాక్ పెయిన్ లేదు, స్టమక్ పెయిన్ లేదు, క్రాంప్స్ లేవు, ఏమీ లేవు, 0 సిమ్టమ్స్ అనమాట. సో ఆ నెక్స్ట్ డే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టెస్ట్ చేసుకోవాలి అనుకునే రోజే నాకు బ్లీడింగ్ అయింది. మార్నింగ్ లేవగానే బ్లీడింగ్ అయింది. సో దట్ నేనేమనుకున్నాను, ఆ ముందు రోజే నాకు యాక్చువల్గా కొంచెం స్పాటింగ్ అయింది కదా, సో పీరియడ్స్ స్టార్ట్ అయిపోతుందేమో అని నేను అనుకున్నాను. అందుకే ఆ రోజు నేను టెస్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా నాకు బ్లీడింగ్ అవ్వడం వల్ల, అది కూడా లైట్గానే, మరీ ఎక్కువగా కాలేదు, అది కూడా లైట్గానే, హెవీగా అవ్వలేదు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు పీరియడ్స్ వస్తే ఫస్ట్ డే చాలా లైట్గా అవుతుంది, సెకండ్ డే నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో సో దట్ నేనేమనుకున్నాను, ఇదే నా ఫస్ట్ డే అనుకున్నాను అనమాట. సో ఈ రోజు నాకు ఫస్ట్ డే బ్లీడింగ్ ఎలాగో వచ్చేసింది కాబట్టి రేపు సెకండ్ డే ఉంటుంది, రేపు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని నేను అనుకున్నాను. సో అందుకని నేను టెస్ట్ కూడా స్టాప్ చేశాను. ఎందుకంటే పీరియడ్స్ వచ్చేసాయి అనుకున్నప్పుడు ఇంకా మనకి పీరియడ్స్ వచ్చేసాక హెచ్సిజీ చేయించుకున్న వేస్ట్ కదా అని చెప్పి నేను టెస్ట్ని స్టాప్ చేసేసాను. సో నేను టెస్ట్ చేసుకుంటా అనుకునే రోజు నాకు బ్లీడింగ్ అయింది. అదే రోజు నేను వెంటనే ఇంకా అదే ఎమోషన్తో నేను వీడియో చేసేసాను. సో నేను ఆ రోజు మార్నింగ్ చూసింది మాత్రమే అయింది, ఆ రోజంతా నాకు అవ్వలేదు. యాక్చువల్గా ఆ రోజంతా కొంచెం కొంచెం అయినా సరే అవ్వాలి, కానీ ఆ రోజంతా కూడా నాకు బ్లీడింగ్ అవ్వలేదు. సో నేనేమనుకున్నాను, ఫస్ట్ డే కదా, సో కొంచెం అయితే కనిపించింది, నెక్స్ట్ డే ఫ్లో పెరుగుతుందనే నేను అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే కూడా అసలు ఫ్లో పెరగలేదు. నెక్స్ట్ డే కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. అదేంటి, జస్ట్ స్పాటింగ్ రిపీట్ అయింది అనమాట. అసలు ఇలా ఎందుకు అవుతుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు గాయస్. ఎవరికైనా ఇలా అయిందా? ఎప్పుడైనా ఎవరికైనా ఇలా అయిందా? అసలు ఎవరికైనా అయ్యి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. సో నేను ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే, నాకు ఇది ఇలా ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఈ సైకిల్లోనే నాకు ఇలా జరుగుతుంది అనమాట. ఫాలిక్యులర్ స్టడీ సైకిల్స్ 3 తీసుకున్నాను, ఆ తర్వాత ఇది న్యాచురల్ అనమాట. న్యాచురల్ ఓవులేషన్ జరిగింది, ట్రీట్మెంట్ తీసుకోలేదు, జస్ట్ ఫోలిక్ యాసిడ్తో ఓవులేషన్ జరిగింది. జస్ట్ నేను ఫోలిక్ యాసిడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ సైకిల్లో. సో ఈ సైకిల్ నాకు పీరియడ్ స్కిప్ అయిన తర్వాత ఇన్ని ట్విస్ట్లు ఇస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఫస్ట్ డే కొంచెం డిశ్చార్జ్ అయింది, నెక్స్ట్ డే బ్లీడ్ అయింది, స్పాటింగ్ అయింది. నేను పీరియడ్స్ వచ్చేసాయి అనుకున్నాను, కానీ ఆ నెక్స్ట్ డే కూడా, అంటే థర్డ్ డే కూడా నాకు సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది, సేమ్ స్పాటింగ్ అయింది. ఇలా ఎందుకు అయింది అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వలేదేమో, నేను బయట తిరగటం వల్ల ఈ స్పాటింగ్ అవుతుందా, లేకపోతే డిలే పీరియడ్నే ఇలా వస్తుందా, అంటే పీరియడ్ లేట్ అవడం వల్ల ఈ స్పాటింగ్ అవుతూ అవుతూ కొన్ని డేస్ తర్వాత ఫ్లో పెరుగుతుందా అనేది నాకు అసలు డైలమాలో ఉన్నా. నేనైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. ప్రెసెంట్ నేను అసలు ఏ డెసిషన్ కూడా తీసుకునే సిచ్యువేషన్లో లేదు. హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే హెచ్సిజీ టెస్ట్ చేసుకోవాలా, లేకపోతే పీరియడ్ కోసం వెయిట్ చేయాలా, అసలు నాకు నిజంగా ఈ మూడిట్లో ఏం చేయాలనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు గాయస్. అంటే నేనేమనుకుంటున్నానంటే, యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఇమీడియట్గా. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకి తెలియాల్సింది ఇది పీరియడా కాదా అనే ఒక క్లారిటీ కావాలి. ఇంకొకటి, హెచ్సిజీ టెస్ట్ మినిమం 700 to 750 ఉంటుంది గాయస్. ఒకవేళ ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఈ టెస్ట్ చేసి మనీ వేస్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఇంకొకటి, హాస్పిటల్కి వెళ్తే కన్సల్టెన్సీతో పాటు మనకి ఫస్ట్
స్కాన్ అన్నా సజెస్ట్ చేస్తారు, లేదంటే హెచ్సిజీ టెస్ట్ అన్నా సజెస్ట్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్లకుండా హెచ్సిజీ టెస్ట్ చేసుకోవాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి విత్ కన్సల్టెన్సీతో హెచ్సిజీ టెస్ట్ చేసుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు. లేదు ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేస్తే ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఈ మూడిట్లో నేను ఏం చేయాలనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది గైస్. అంటే ఈ రెండింటికంటే థర్డ్దే బెటర్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇది ఒకవేళ డిలే పీరియడ్ అయితే మనకి కన్సల్టెన్సీ వేస్ట్ అవ్వదు, ఇంకా హెచ్ఐజీకి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేస్తే బెటర్ ఏమో కదా అనే ఆలోచన వస్తుంది అనమాట. ఏం చేయాలో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు సజెస్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా ఇలా జరుగుంటే కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత ఏం జరిగింది, మీరేం చేశారు అనేది కూడా నాకు దయచేసి చెప్పండి గైస్ ప్లీజ్. ఓకేనా గైస్, ప్రస్తుతానికైతే నాకు స్పాటింగ్ మాత్రమే అవుతుంది. స్పాటింగ్ ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో పీరియడ్స్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందా, లేదంటే ఇది అసలు రీజన్ ఏమై ఉంటుంది అనేది హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్తాను. సో మీరైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి, అసలు రీజన్ ఏమై ఉంటుంది అండ్ మీకు ఎప్పుడైనా ఈ విధంగా అయిందా అనే దాని గురించి నాకు చెప్పండి. నేనైతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఏం లేదు, నేనైతే నెక్స్ట్ హాస్పిటల్కే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వెళ్ళి కలిస్తే ఎందుకు ఏంటి అనేది మనకి కూడా క్లారిటీ ఉంటుంది కదా. సో నేను మోస్ట్లీ రేపు వెళ్ళొచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళొచ్చు. మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా సొల్యూషన్ కనిపిస్తే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి గైస్.